హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆరు అక్కడికి వచ్చి, అసలు నీకు సార్తో కలిసే ఉద్దేశం ఉందా లేదా, ఆయనని దగ్గరగా చేసుకోవడానికి నువ్వేదైనా ప్రయత్నాలు చేస్తున్నావు అసలు అని కోపగించుకుంటుంది బాగీపై ఆరు. మరోవైపు రాథోడ్ కూడా అమర్ మనసు మార్చేలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆరు ఎలాగైనా అమర్ని బాగీని ఒక్కటి చేయాలని బాగీకి మంచి శారీ కట్టి తల నిండా మల్లెపూలు పెట్టి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిగేలా ప్లాన్ చేసి బాగీని చక్కగా రెడీ చేసి మైండ్ వాష్ చేసి అమర్ గదిలోకి తోసేసి తలుపు గడియ పెట్టేసి వెళ్తూ ఉంటుంది. ఆరు మనసులో ఇలా అనుకుంటుంటుంది, ఈ రోజుతో ఆయన బాగీ ఒక్కటైపోతారు, ఇక నా ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది అని సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆరు. మరోవైపు డోర్ తెలిసి చూసిన బాగీకి షాకింగ్గా అనిపిస్తుంది. అప్పటికే అమర్ మంచి నిద్రలో ఉంటాడు. ఈయన అప్పుడే పడుకున్నాడా, నేను ఇదంతా రెడీ అయ్యి వేస్టా, మళ్ళీ మొదటికి వచ్చిందా కథ అని బాగీ అనుకుంటూ వెళ్ళి అమర్ ముందు నిలబడి అమర్ ముఖం ముందు అమర్ కళ్ళ ముందు చేతులు ఊపుతూ ఉంటుంది. కానీ అమర్లో స్పందన ఉండదు. ఈయన నిజంగానే పడుకున్నట్టున్నారే అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాగి. ఎలాగైనా ఈరోజు ఈయనని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి అని బాగి కూడా మనసులో అంతే గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇక వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న బాగీకి దూరాన గోడ మీద బల్లి కనబడుతుంది. ఆ బల్లి తన వైపే వస్తున్నట్టు బాగీ ఫీల్ అవుతూ ఉంటుంది. బల్లికి బాగీ బాగా భయపడిపోతుంది. దాంతో ఒక్కసారిగా అమర్ వైపు జరిగి అమర్ కాలర్ని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళు గట్టిగా మూసుకొని అమర్ షర్ట్లో తన తలని పెట్టుకొని బల్లి 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 అని అరుస్తూ ఉంటుంది. ఇక అమర్ కళ్ళు తెరిచి బాగీని చూసి షాక్ అవుతాడు. ఇకనైనా అమర్ బాగీకి దగ్గరవుతాడా, వీళ్ళ జీవితం మొదలవ్వనుందా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.